హలో అండి, తక్కువ ఆయిల్తో కమ్మని ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం క్యారెట్ని బీన్స్ నిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెద్ద గిన్నెలో వాటర్ పోసి పెట్టుకున్నానండి. కింద జాలి గిన్నెలో బీన్స్ క్యారెట్ వేసుకొని పైన మూత పెట్టుకొని ఆవిరి మీద ఉడికించుకుంటాము. వాటర్లో డైరెక్ట్గా వేస్తే విటమిన్స్ పోతాయి అనుకుంటాం కదా, అలా కాకుండా ఇలా ఆవిరి మీద ఉడికించుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. చూసారా బీన్స్ క్యారెట్ ఎంత చక్కగా ఆవిరికి మగ్గిపోయాయో. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసుకొని ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. దీనికి పోపుకి ఆయిల్ కూడా అసలు ఎక్కువ అవసరం లేదు. 1 స్పూన్ ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కరివేపాకు ఇంకా ఎండుమిర్చి వేసేసుకొని పోపు రెడీ అయిన తర్వాత మనం ఆల్రెడీ స్టీమ్ చేసి పెట్టుకున్న క్యారెట్ బీన్స్ కూడా వేసేసుకొని పసుపు ఇంకా సాల్ట్ వేసుకొని లో ఫ్లేమ్లో 15 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టుకోకుండా లో ఫ్లేమ్లో చేసుకుంటే కూర చక్కగా రెడీ అవుతుంది. చక్కగా బీన్స్ క్యారెట్ ఫ్రై అయిన తర్వాత నేను కూర కారం యూజ్ చేశానండి. దీనిలో వెల్లుల్లి ఇంకా జీలకర్ర ఫ్రై చేసుకొని కలుపుకున్నదండి. దీనిలో ఇప్పుడు 1 స్పూన్ పుట్నాల పప్పు పొడి, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, కొంచెం కొత్తిమీర వేసేసుకొని 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటే క్యారెట్ బీన్స్ ఫ్రై తక్కువ ఆయిల్తో చక్కగా రెడీ అయిపోయింది. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.